నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్స్ చూద్దాం. ఏపీలో రేపు పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ కు సంబంధించిన సామాగ్రిని తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. ఏపీ వ్యాప్తంగా 4,14,18,887 మంది ఓటర్లు ఉన్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ సమయాల్లో చేపట్టాల్సిన విధి విధానాల గురించి అధికారులకు వారికి సూచనలు చేశారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి పోలింగ్ కేంద్రాల విధులు అప్పగించారు. వీరంతా ఈవీఎంలు, ఇతర సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు అధికారులు. మన తరఫు నుంచి ఈసారి 46,000 పోలింగ్ స్టేషన్లో 34,000 పోలింగ్ స్టేషన్కి డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే మానిటరింగ్ చేస్తున్నాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాకి ఒక స్క్రీన్ ఏర్పాటు చేసేసి అక్కడ ఉన్న కెమెరాస్ ద్వారా పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలింగ్ టీం ఉందా లేదా, రీచ్ అయిందా లేదా, రీచ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోలింగ్ స్టేషన్ని సెట్ చేసుకున్నారా లేదా, మాక్ పోల్ చేశారా లేదా, పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా, మషీన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైనా వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగిందా, అన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా లైవ్లో చూసుకోవడానికి అవకాశం ఉంది. వీ హ్యావ్ మేడ్ సఫిషియంట్ అరేంజ్మెంట్ ఫర్ ద ఓటర్స్. వీ హ్యావ్ ఎన్రోల్డ్ ఎవ్రీబడి యాజ్ ద ఓటర్స్. యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మీరు రావాలి. వీ షుడ్ అచీవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మచ్ మోర్ దెన్ లాస్ట్ టైమ్ ఓటర్ టర్న్ అవుట్ దిస్ టైమ్. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సంఘం పలు సూచనలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్లు లేని సమయంలో ఎన్నికల సిబ్బంది ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించరాదని తెలిపింది ఈసీ. నిరక్షరాస్యులైన ఓటర్లకు ఈవీఎం ఎలా ఉపయోగించాలో, ఓటు ఎలా వేయాలో వివరించాలని, అనేక వంకతో పోలింగ్ సమయంలో ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఈసీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అతివలే కీలకం కానున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉన్న మహిళలే డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నారు. ఆకాశంలో సగం కాదు, అంతకంటే ఎక్కువ అంటూ రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయికి వెళ్లారు. ఏపీలోని 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండగా 70 సెగ్మెంట్లలో ఏకంగా 4,000 నుంచి 10,000 వరకు మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములను నిర్ణయించడంలో మహిళలు ప్రధాన భూమిక పోషించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,14,1,887 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,10,58,615 మంది అయితే పురుష ఓటర్లు 2,03,39,851 మంది. అంటే పురుషుల కంటే మహిళల ఓట్లు 7,18,764 ఓట్లు అధికంగా ఉన్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 154 చోట్ల మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇందులో దాదాపు 70 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,000 నుంచి 10,000 వరకు అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతలను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 1977 నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో మహిళల నిష్పత్తి పెరుగుతూ వస్తోంది. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 2019లో 1,99,79,421గా ఉన్న మహిళా ఓటర్ల సంఖ్య ఈసారి 11,79,000కు పైగా పెరిగింది. గత 10 ఏళ్లుగా మహిళా ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ వస్తోంది. 2014లో 78.05% మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా
2019లో 79.42% మంది ఓట్లు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రచారం కారణంగా రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి దాదాపు 4 లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసున్న యువతులు కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. ఫలితంగానే రాష్ట్రంలో 2019తో పోలిస్తే మహిళా ఓటర్లు భారీగా పెరిగారు. ఏపీలో మహిళా ఓటర్లే కాదు, మహిళా సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని చాలా మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో విజేతను మహిళలే నిర్ణయించబోతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఎన్నికల విధులకు ఆటంకాలు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈవీఎంలు టచ్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు జిల్లా ఎస్పీ. జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అల్లర్లకు పాల్పడే వారికి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక 3,100 సివిల్ పోలీస్, అరౌండ్ 900 సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ ఒక 1000 మెంబర్స్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని డిప్లాయ్ చేస్తున్నాను. వేగంగా రెస్పాండ్ అయ్యే విధంగా మనము క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశాము. సమస్యాత్మకంగా గుర్తించబడిన ప్రతి చోట కూడా మనం ప్లేస్మెంట్ ఇచ్చాము. అక్కడి నుంచి ఏది ఎక్కడ జరిగినా కూడా 10 నిమిషం లోపల రియాక్షన్ అయ్యే విధంగా మనం ఏర్పాట్లు చేశాము. ఏపీలో పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు చేశారు. మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎన్నికల అధికారులు. అక్కడ పోలింగ్ శాతం పెంచేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఓటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయనగరం అంటేనే గుర్తుకు వచ్చేది కళలు, సాహిత్యం, సంగీతం. అంతటి ఖ్యాతి ఉన్న విజయనగరంను మరింత ఇనుముడింపచేసే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం కోటకు ఎదురుగా ఉన్న సంగీత కళాశాల పోలింగ్ బూత్ను మరింత సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. సంగీత వాయిద్యాల చిత్రాలతో వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పఠాన్ శెట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 1529 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 340 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉద్యోగులు, పోలీసులు కలిపి మొత్తంగా 13,000 మంది పాల్గొంటున్నారన్నారు. సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికూట వెంకటప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు స్వయంగా డబ్బులు పంచుతూ వెంకటప్రసాద్ కెమెరాకు చిక్కారు. సాక్షిలో ప్రసారమైన కథనానికి స్పందించిన ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు 188, 171 ఈ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కొందరికి డబ్బులు పంచి తమకు ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదంటూ సత్తెనపల్లి 18వ వార్డు ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న ఓటర్లను పిలిపించి సర్ది చెప్పి పంపించారు కన్నా లక్ష్మీనారాయణ. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని ఈసీ పేర్కొంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో సార్వత్రిక ఎన్నికలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశలో నిర్వహిస్తున్న పోలింగ్ కు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,62,00,000 మంది పురుష ఓటర్లు ఉంటే 1,67,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు 9 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణలో 195,000 మంది సిబ్బంది, 160 కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల నుంచి 20,000 పోలీసు బలగాలు మోహరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. All arrangements with regard to critical polling stations, peaceful conduct, avi anta kuda all the arrangements are ready.
deployment, quick response teams, all the central forces wherever it is necessary and availability batti deploy cheyadam jarigindi. So we are quite hopeful that everything will go on peacefully and smoothly. రాష్ట్రంలో 5 పార్లమెంటు స్థానాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్ పార్లమెంటులోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పార్లమెంటు పరిధిలో భూపాలపల్లి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పార్లమెంటు పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేటలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన 12 పార్లమెంటు స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఆఫ్ కోర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక పారామెడికల్ స్టాఫ్ టీమ్ అలాంగ్ విత్ వాళ్ళ మెడికల్ కిట్స్తో వాళ్ళు ఉంటారు అక్కడ. సో దే విల్ బి దేర్ టు మేక్ గివ్ ఎనీ హెల్ప్ దట్ ఈస్ నీడెడ్. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 45 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయం సమీపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎంఎం పహాడి పలు ప్రాంతాల్లో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి విస్తృతంగా పర్యటించారు. రేపు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోసం రంగారెడ్డి పరిధిలో 9,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమస్యాత్మకంగా ప్రాంతాలను పరిశీలించిన అవినాష్ మహంతి పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వీవీప్యాడ్లు, ఈవీఎంలు తరలించే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురవడంతో ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూటర్ చేసే కార్యక్రమంలో వద్ద ఉన్న టెంట్లు కుప్పకూలాయి. ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా శ్రీశైలంలో ఆదిశంకరుల జయంతి ఉత్సవంగా వైభవంగా సాగింది. పాలధార, పంచదార వద్ద ఉన్న శంకర మందిరంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు జయంతోత్సవ పూజలను నిర్వహించారు. ముందుగా కార్యక్రమ నిర్విఘ్నానికి అర్చక స్వాములు, పండితులు మహాగణపతి పూజ జరిపారు. చంద్రమౌళీశ్వర స్వామివారికి, శారదాదేవి అమ్మవారికి, ఆదిశంకరాచార్యుల వారికి విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల 4వ దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 96 నియోజకవర్గాలకు 4వ విడతలో ఓటింగ్ నిర్వహించనుంది. 17,70,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సార్వత్రిక సంగ్రామంలో కీలకమైన 4వ దశకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు జీ విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 17.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరు ఓటేసేందుకు మొత్తంగా 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ స్థానానికి 4వ దశలో పోలింగ్ జరగనుంది. 96 నియోజకవర్గాలకు మొత్తం 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో పాటే ఆంధ్రప్రదేశ్ 175, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నుంచి, తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా బెంగాల్లోని కృష్ణానగర్ నుంచి, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి బెర్హంపూర్ నుంచి 4వ దశ బరిలో నిలిచారు. రాజకీయ అరంగేట్రం చేసిన క్రికెటర్ యూసఫ్ పఠాన్, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, గిరిరాజ్ సింగ్, నిత్యానంద రాయ్ తదితరులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 7 దశల లోక్సభ ఎన్నికల ప్రక్రియలో 3 విడతల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది.
తొలి దశలో 66.14, రెండో దశలో 66.71, మూడో దశలో 65.68 ఓటింగ్ శాతం నమోదైనట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. నాలుగో దశతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోతుంది. 380 నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగుస్తాయి. నాలుగో దశలో పోలింగ్ జరుగుతున్న 96 స్థానాల్లో 2019లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 50 సీట్లు గెలుచుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టిన ఫలితాలు వెల్లడించనుంది ఎలక్షన్ కమిషన్. దీదీ పాలనలో బెంగాల్లో హిందువులు సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా మారిపోయారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పొజ్జగింపు రాజకీయాలకు తృణమూల్ కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 4 సభల్లో మాట్లాడారు ప్రధాని మోదీ. బారక్పూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రజలకు 5 హామీలిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కు రక్షణ కల్పిస్తామని, రామ మందిరంపై అయోధ్య తీర్పును పరిరక్షిస్తామని చెప్పారు. సీఏఏ అమలు చేసి తీరుతామని బెంగాల్ ప్రజలకు హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. సార్వత్రిక ఎన్నికల 5వ దశలో భాగంగా మే 20న బారక్పూర్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. మోదీ లాంటి నాయకుడితో చర్చించే స్థాయి ఉందా అని ధ్వజమెత్తారు. ఏ హోదాలో చర్చకు వస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో చర్చించేందుకు మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా అని రాహుల్ గాంధీని నిలదీశారు స్మృతి ఇరానీ. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల ఆహ్వానాన్ని స్వాగతించారు రాహుల్ గాంధీ. బీజేపీ మాత్రం ఆయనంత సీన్ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. బీహార్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్లో తనిఖీలు నిర్వహించారు ఎన్నికల అధికారులు. శనివారం సమస్తిపూర్ వద్ద చాపర్ ల్యాండ్ కాగానే సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేసిన కాంగ్రెస్ నేతలు ఈసీపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు విపక్ష నేతలకే పరిమితమా, లేక ఎన్డీఏ అగ్రనేతల హెలికాప్టర్లలోనూ చెకింగ్స్ జరుగుతున్నాయని ప్రశ్నించారు. మధ్యంతర బెయిల్పై విడుదలైన ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. కేజ్రీవాల్ కి గ్యారంటీ పేరిట 10 హామీలు ప్రకటించారు. 24 గంటల విద్యుత్, ఉచిత విద్య, వైద్యం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధర, జీఎస్టీ సరళీకరణ, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, చైనా ఆధీనం నుంచి భారత భూభాగాన్ని విడిపించడం, అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమ హామీలను అమలు చేస్తామన్నారు కేజ్రీవాల్. తాను తిరిగి జైలుకు వెళ్లకూడదంటే ఇండియా కూటమికి ఓటెయ్యాలన్న కేజ్రీవాల్ తాను ప్రధాని పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ బద్రీనాథుడి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. 6 నెలల తర్వాత వేద మంత్రోచ్చరణ, డప్పు, నాదస్వర వాయిద్యాల మధ్య క్షేత్ర ద్వారాలు తెరిచారు పూజారులు. ఈ సందర్భంగా 15 క్వింటాల పువ్వులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. తొలి రోజే బద్రీనాథ్ ధామానికి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ బద్రీనాథుని దర్శించుకుని తొలి పూజలో పాల్గొన్నారు. చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారమే తెరుచుకున్నాయి. తొలి రోజు అంటే మే 10వ తేదీన రికార్డు స్థాయిలో 29,000 మంది భక్తులు సందర్శించినట్లు అధికారులు తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,250 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 73,360 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,360గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే గెలవక తప్పని పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పంజా విసిరింది. లో స్కోర్ మ్యాచ్ లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించింది. ఓవైపు వికెట్లు పడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. కీలక ఆటగాళ్లు విఫలమైన డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర మెరుపులతో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలిచి 14 పాయింట్లు సాధించింది.
చపాక్ స్టేడియంలో రాజస్థాన్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ ఆదిలో నత్తను తలపించింది. స్టార్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర వెనుదిరిగాక వచ్చిన డారిల్ మిచెల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. అయితే చాహల్ అతడిని ఎల్బీగా అవుట్ చేయగా 67 వద్ద సూపర్ కింగ్స్ 2 వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ, శివన్ దుబే, రవీంద్ర జడేజా తక్కువ స్కోర్కే వెనుదిరిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేశాడు. వెదర్ అప్డేట్ చూద్దాం. ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక దిగువ ప్రాంతాన్ని ఆనుకొని ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఉన్నట్లు చెప్పింది. రాయలసీమతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.